హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు హెయిర్ బ్యాండ్స్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇవి విడిగా మనకు దొరుకుతాయి ఈ హెయిర్ బ్యాండ్స్. అలానే వాటి బేసెస్ అనేవి మనకి ఇంచెస్ వైజ్ దొరుకుతాయి. ఇదిగోండి, ఇది 0.5 ఇంచ్, ఇదేమో 1 ఇంచ్, ఇవి 1.5 ఇంచెస్, ఇవి 2 ఇంచెస్. ఇలా మనకి సైజెస్ దొరుకుతాయి. ఇవి అవైలబుల్గా లేకపోతే కూడా చేయొచ్చు. అది ఎలా అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఈ బేసిస్ యూస్ చేసి ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం నేను ఇక్కడ హోల్ కట్టర్ అనేది దొరుకుతుంది. ఇది కాస్ట్ వచ్చేసరికి 100 రూపీస్. ఇదిగోండి, ఇక్కడ ఎంత షార్ప్గా ఉంటుంది. దీన్ని జస్ట్ మనకి కావాల్సిన చోట హోల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఇదిగోండి, హోల్ పడ్డది కదా. మళ్ళీ ఇక్కడ ఒక హోల్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా 2 హోల్స్ అయినాయి కదా. ఇప్పుడు నీడిల్ తీసుకుని ఈ రబ్బర్ బ్యాండ్ కింద పెట్టుకుని ఈ విధంగా మీరు కొంచెం స్టిచ్చెస్ అనేవి వేసుకుంటే ఈ రబ్బర్ బ్యాండ్కి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ కుట్టుకోండి. ఇలాగా ఈ విధంగా కుట్టుకుంటే మీకు ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. అలానే గ్లూ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత గ్లూ అటాచ్ చేసుకున్నాం అనుకోండి, ఇంక అసలు ఊడిపోదు. ఊడిపోయే ఛాన్సెసే ఉండవు. ఇదిగోండి, ఈ విధంగా కుట్టుకున్నాం కదా. ఇదిగోండి, ఇక్కడ బ్యాక్ సైడు 3 వేసేసుకోవాలి. ఈ విధంగా 3 వేసేసుకుని ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోండి. ఇది కట్ అయిపోయింది కదా. ఇదిగోండి, దీనికి ఇప్పుడు మనము గ్లూ పెట్టి అటాచ్ చేసుకున్నాం అనుకోండి, ఇంక అస్సలు ఊడిపోదు. ఇదిగోండి, ఇక్కడ బ్యాండ్కి ఈ MDFకి కొద్దిగా గ్లూ వేసుకుని ఉంచుకున్నారనుకోండి, ఇంక అసలు ఊడిపోదు. ఇప్పుడు దీని మీద మనం డిజైన్ ఎలా చేసుకుంటామన్నది చూపిస్తాను. ఇగోండి, ఈ షేపు కుందన్స్ గోల్డ్ కలర్వి యూస్ చేస్తున్నాను. దీంతో పాటు ఈ స్టోన్స్ ఉంటాయి కదా, వైట్ చిన్న చిన్నవి, అవి యూస్ చేస్తాను. ఇప్పుడు ఈ బేస్కి రౌండ్గా మనం గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈ కుందన్స్ 1 by 1 అటాచ్ చేసుకోవాలి. అయినా ఇగోండి, వీటిని అటాచ్ చేస్తాను. మీరు ఏ డిజైన్ చేసుకున్నా, బ్యాంగిల్స్ అవని, క్లిప్స్ అవని, లేకపోతే ఈ హెయిర్ బ్యాండ్స్ అవని ఏది చేసుకున్నా కానీ ఇవి అటాచ్ చేసిన తర్వాత వీటిని కొన్ని గంటల సేపు వదిలేయండి, డ్రై అయ్యే వరకు. వదిలేస్తే మనకి డిజైన్ అనేది క్లమ్జీ అవ్వకుండా నీట్గా ఆరిపోయి నీట్గా వస్తుంది. అలాగే ఊడిపోకూడా. అయిపోయింది కదా డిజైన్ అని ఇప్పుడే ఇష్టం వచ్చినట్టు మనం మెదిపామనుకోండి, ఈ కుందన్స్ అన్నీ పోతాయి. డిజైన్ కూడా మీకు నీట్గా రాదు, షేప్ అవుట్ అయిపోతుంది. ఒక లేయర్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు దీనిపైన మనం గ్లూ అప్లై చేస్తాము. కుందన్స్ పైన అలాగే లోపల కూడా అప్లై చేసుకుని దాటిపైన మళ్ళీ కుందన్స్ని అటాచ్ చేస్తాము. అవి కూడా కిందున్న కుందన్స్ మీద బేస్ అయ్యే విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకుంటే మీకు మంచి ఫ్లవర్ అనేది రెడీ అవుద్ది.
ఇంకో లేయర్ వేయడానికి కూడా నేను ఇక్కడ గ్లూ అప్లై చేస్తున్నాను. త్రీ లేయర్స్ కంప్లీట్ అయింది కదా. ఈ లోపల కూడా నేను గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. అప్లై చేసి దీని లోపల మనం బేస్ స్టోన్స్ చూపించాను కదా వైట్వి, వాటిని అటాచ్ చేస్తాను. ఇవ్వండి, ఈ వైట్వి ఉన్నాయి కదా, వీటిని అటాచ్ చేస్తాను. ఇవి అన్నీ మిగిలిన కుందన్స్ కూడా క్లమ్జీ అయిపోయినాయి, అందుకని మీకు క్లారిటీగా అన్నీ మిక్సింగ్లా కనిపిస్తున్నాయి. ఈ హెయిర్ బ్యాండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 30 రూపీస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఓవరాల్గా హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయింది, చూసారు కదా. ఈ హెయిర్ బ్యాండ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 10 గ్రామ్స్కి ఇవ్వండి ఈ 6 మిగిలినాయి నాకు ఈ హెయిర్ బ్యాండ్కి. ఇంకా నేను చేసిన మోడల్స్ ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్, అవి 1 బై 1 చూపిస్తాను చూడండి. ఇదొకటి, ఇదేమో రోజ్ 3D రోజ్ వచ్చే విధంగా ఒకటి చేశాను. నెక్స్ట్ 3D పెటల్స్ కింద వచ్చే విధంగా ఒకటి చేశాను. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మీకు నిన్న బ్యాంగిల్స్ చూపించాను కదా, ఆ బ్యాంగిల్స్కి సెట్ కింద ఇదొక హెయిర్ బ్యాండ్ చేశాను. నెక్స్ట్ ఇది మల్టీ కలర్ యూజ్ చేసి ఒకటి చేశాను. ఈ మొత్తం 5 చేశాను నేను ఇప్పటికి. ఈ హెయిర్ బ్యాండ్స్లో మీకు ఏ హెయిర్ బ్యాండ్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఆ హెయిర్ బ్యాండ్ చేసిన తర్వాత ఇంకొక 2 హెయిర్ బ్యాండ్స్ చేశాను. కాసులతో ఒకటి, మళ్ళీ మల్టీ కలర్స్ కుందన్స్తో ఒకటి చేశాను.